అదేవిధంగా అమావాస్య, సోమవారం అమావాస్య నాడు సోమ అమావాస్య అంటారు. ఈరోజు విశేషంగా పితృదేవతలకు పితృదేవతలకు తర్పణాలు, తిలతర్పణాలు విడిచి, అదేవిధంగా స్వయంపాకం బ్రాహ్మణుడికి దానం చేస్తే పితృదేవతల తాలూకా అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు నాడు విశేషంగా ఎవరైనా సరే సోమవారం కదా, ఈశ్వరుడికి పంచామృత అభిషేకము లేదా జలము అనగా నీరుతో అభిషేకము, మీ దగ్గరలో ఉన్న శివాలయాల వద్ద అభిషేకం చేయించుకుని తద్వారా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్ అంటే ధనము కలగాలంటే ఈశ్వరుణ్ణి ఆరాధన చేయాలని చెప్పేసి మంత్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు ఈశ్వరారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఐశ్వర్యము అనగా ఇంట్లోని ఇతి బాధలు పోయి అఖండ ఐశ్వర్యం, ఆయురారోగ్యాలతో ఉంటారు. అదేవిధంగా సోమవారం అమావాస్య కాబట్టి బ్రాహ్మణులకు కొంచెం బియ్యము, బెల్లము నైవేద్య నిమిత్తము మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి ఇచ్చినట్లయితే ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆ భోగానికి గ్రాసం ఇవ్వడం వల్ల ఆ యొక్క ఈశ్వరుడి తాలూకా అనుగ్రహం కలుగుతుంది. నైవేద్యం అంటే ఈశ్వరుడు తాలూకా శిరస్సు మీద చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ చంద్రుడికి ప్రీతైన ధాన్యము కాబట్టి ఆ ధాన్యాన్ని మనకి ఏంటంటే బియ్యంతోనే ధాన్యంలోంచే బియ్యం వస్తాయి కదా, ఆ బియ్యం కూడా ఇవ్వడం వల్ల మీకు మనస్సులో ఉన్న హీతి బాధలు పోతాయి. అందువల్ల అందరూ కూడా ఈ యొక్క మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి పూజాది కార్యక్రమాలు చేసుకుని ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మరీ కోరడమైనది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శ్రీమాత్రే నమః. హరి ఓం తత్సతు.